నమస్తేమ్మా. ఇప్పుడు నిన్న మీ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ చెప్పినారు ఆపార్ 70-80% అయిపోయింది, మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఆధార్లో మార్చాలంటే 2 రోజులు పడుతుంది, 3 నెలలు పడుతుంది. దీంట్లో ప్రధానోపాధ్యాయులకు ఏమైనా పాత్ర ఉందా? మీరు ఎందుకు 829 మందికి నోటీసులు ఇవ్వడం? ఉండండి, నేను చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఏ డీఓని ఇచ్చినారా? ఎవరి మీద ప్రెజర్ పెట్టద్దని నిన్న చెప్పినారు. మీ కమిషన్ నిన్న చెప్పినారు, మొన్న చెప్పినారు. ఎందుకు మీరు చేసి ప్రభుత్వాన్ని బజార్లు వేస్తారు? నాకు అర్థం కాదు. అట్లా కాదు, ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు పోయి గబ్బయింది కదా జిల్లా అంతా, అంటే అట్లాగా చెప్పండి. ఇప్పుడు 829 మంది హెడ్ మాస్టర్లకు మీరు నోటీసులు ఇస్తే దీనిలో హెడ్ మాస్టర్ల పాత్ర ఏముంది చెప్పండి? పిల్లలు ఇస్తేనే కదా. పిల్లలు ఇవాళ ఆధార్ మార్చేదానికి 3 నెలలు పడుతుంది. ఆధార్లో డేటా బర్త్ అప్డేట్ కావాలంటే 1 రోజు నుంచి 3 నెలలు పడుతుంది. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాదు, కలెక్టర్ల చేతులు లేదు, మీ చేతులు లేదు, ముఖ్యమంత్రి చేతిలో కానీ ఎవరి చేతులు లేదు. హైదరాబాద్లో సెంటర్ ఉంది, మార్చేదానికి ఇచ్చారు. దీన్ని పెట్టి మీరు ఎక్కడ రాష్ట్రంలో ఎవరు ఇవ్వకుండా మీరు ఒక్కరు ఇస్తే ఎట్లా చెప్పండి నోటీసులు? పిల్లలది జనరల్ పర్టికులర్స్ అనేవన్నీ కూడా అప్డేట్ చేయాలి. అవేవి చెయ్యట్లేదు సార్. వాటి గురించే ఇచ్చారు సార్. ఇది ఆధార్ గురించి కూడా కాదు సార్, అపార్ దాని గురించి కూడా కాదు సార్. ఆటోమేటిక్గా అపార్ కూడా అయిపోతుంది సార్ దీంతో. కాకపోతే మేము ఎన్ని నెలల నుంచి రోజు అప్డేట్స్ పెడుతున్నా కూడా చేయలేదన్న విషయమే తప్ప ఇంకే విధంగా. అంటే ఊరు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకు? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకు జిల్లాలో? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి టోటల్గా? 2,829 మంది వాళ్ళు ఊరే పనే చేయడం లేదా? పని చేయడం లేదు కాదు, వాళ్ళు అప్డేట్ చేయట్లేదు సార్. మేడం నేను చెప్పండి, దానికి మీటింగ్ పెట్టండి, ఇంకోటి చేయండి. మీరు నోటీసులు ఇచ్చినారు, రాష్ట్రం అంతా టీవీలకి ఇదంతా వచ్చేసి ప్రభుత్వం గబ్బు పట్టదా? ప్రభుత్వం కాక నేను చెప్పేది, మీకేమైనా ఎవరైనా చెప్పినారా ఇమ్మని? ఈ ఇష్యూ మీ దగ్గర ఒకసారినే కాదు కదా, మిగతా 20 జిల్లాలో కానీ ఉంది కదా. మళ్ళీ మీరు అట్లా చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. అది టీవీలోకి వచ్చేసి అన్నీ ఇప్పుడు ఒకటి కాదు కదా మీరు ఇచ్చింది. ఇప్పుడు 829 నోటీసులు. ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నాట్ స్టార్టెడ్ స్టూడెంట్స్ 3 కొన్ని దాంట్లో. ఈడేం 10, 20, 100 సంఖ్యలో ఏం లేరు. ఒకసారి 8 మంది. నేను చెప్పేది 3, కొన్నిసార్లు 4. ఇంత దీనికి వాళ్ళు ఏదైనా చేయండి. మీరు నోటీసులు ఇమీడియట్గా ఇచ్చేసి ఏమవుతుందంటే ప్రభుత్వం కార్నర్ చేయాలి, ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ఏదో ప్రభుత్వము మా మీద దాడి చేసినట్టు ఫీల్ అవుతారు కదా టీచర్లంతా. నేను చెప్పి అందరూ ఇచ్చిండ్రు మీ మాదిరి. మిగతా 25 ఇప్పుడు సత్యసాయి వాళ్ళు, అనంతపురం వాళ్ళు, అన్నమయ్య వాళ్ళు అందరూ ఇచ్చేసారు. ఈ సమస్య రాదు. మనం ఒకరేమే ఇచ్చేదాన్ని ఈ సమస్య వస్తుంది. సమస్య వచ్చి లాస్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పడుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పేది నో ప్రాబ్లం. నేను చెప్పేది మీరు ఒత్తిడి పెట్టాల్సింది అదే. అది చెప్పేది పేపర్ మీద లేకుండా పెట్టండి. పేపర్ ఎవరైతే మీ ఎంఈ సరే దీనికి ప్రాబ్లం ఎంఈఓలో కానీ ప్రాబ్లమే కదా. ఎంఈఓలోకి ఎందుకు వెళ్ళే మీరు నోటీసులు? ఈ 829 మీటింగ్ పెట్టినారు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలే మీరు? ఎంఈఓ 1, 2కు కానీ నోటీసులు ఇవ్వాలి కదా మీరు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మీరు చూడలేదని చెప్పి వాళ్ళకి ఇవ్వలే మీరు. మీ కింద వాళ్ళే కదా. ఇది ఇవ్వద్దు మీరు, దయచేసి ఆపండి దాంట్లో నోటీసులు. మీటింగ్ పెట్టండి, గట్టింగ్ ఒత్తిడి అంటే ఎంఈఓలు పంపిండి స్కూళ్ళకు. సరే కూర్చోండి. అట్లా మీదేం లేదు, మీ స్కూల్ మరి సాయి